ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిషుడు పరిషుడు 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 పరిషుడుని నిశ్చిత బుద్ధులతో నడపడుచున్న ప్రియపరుల గొప్ప తల్లిని కనువంటి కొన్ని బాధువులకి వందనాలు స్తుతిస్తోత్రములు దేవ. గొప్ప దేవ శక్తిమంతుడు సర్వాంతర్యామినికి వందనాలు. సర్వ సృష్టికి కారణభూతులైనటువంటి మా ప్రియపరులు గొప్ప తల్లిని వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ. ఎన్నిక లేని వారు అనుకూలమున దేవ, ఎటువంటి అర్హత లేని వారమున దేవ. అయినప్పటికీ సన్నిధాన రీతిగాన దేవ, కొద్ది నిమిషముల పాటల ద్వారా వాక్యం ద్వారా నా దేవ ఇదిగోనైనా ప్రభుత్వం స్థిరపడుతున్నటువంటి 7 మాటలను ధ్యానించి కృపను బట్టి వాక్యం బట్టి వాళ్ళని చెల్లించుకుంటూ ఉన్నాం. నేను ఇది కొద్ది నిమిషంలోనైనా ప్రభావ మరి నేను కూడా నిలబడి మాట్లాడుచుండగా నా దేవ అయ్యా మానవస్వరం మరొక పరిచయం దేవస్వరం వినిపింప చేస్తున్నా దేవ. మాతో మీరే మాట్లాడి సహాయం చేయమని నా చిన్న ప్రార్థన పాస్ని చేర్చుకోమని వేసే నామం పెట్ట మిక్కులు వినవద్దు అడిగి అడిగి ప్రార్థిస్తున్నాం. ప్రియపరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అలసిపోయారండి. ఉదయం 9 గంటల నుంచి దాదాపుగా 1 గంటన్నర అవుతుంది. హల్లెలూయా. టిఫిన్ చేశారా అందరూ? టిఫిన్ చేశారా? ఉపవాసం ఉన్నారండి వాళ్ళ మాట్లాడండి. నేనైతే ఉదయం టిఫిన్ చేస్తాను, ఇప్పుడు భోజనం కూడా చేస్తానండి. టిఫిన్ చేస్తారా? మీరు చేయలేదా? చేస్తారా? హల్లెలూయా. అయితే గట్టిగా స్వరం తెచ్చి హల్లెలూయా. అయితే చిన్న సాక్ష్యాన్ని చెప్పి నేను తర్వాత చాలామంది వివరించారు, 7 మాటలు వివరించారు కనుక కొద్ది నిమిషాలు ఆ 7 మాటల్లోంచి ఇంకా కొన్ని మాటలు మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం, ఏమైనా ఉంటే సరి చేసుకుందాం. సరేనా? అయితే ఈరోజు శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే. ఈ సంవత్సరం కాకుండా మొన్న సంవత్సరం గుడ్ ఫ్రైడే. అది కాకుండా అంతకుముందు సంవత్సరం గుడ్ ఫ్రైడే. అంటే నేను 2 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. అయితే 2 సంవత్సరాల క్రితం ఇదే గుడ్ ఫ్రైడే రోజుని మధ్యాహ్నం ప్రార్థన అయిన తర్వాత దాదాపుగా 4, 5 ఆ ప్రాంతం నుంచి నాకు కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. అయితే కడుపులో కాదండి, గుండెల్లో నొప్పి స్టార్ట్ అయింది. అయితే ఎందుకు వస్తుందో తెలియలేదు కానీ వదిలేశాను. చాలామందికి ఉన్న అలవాటు ఆచారం, ఉదయం నుంచి టిఫిన్ చేసినా చేయకపోయినా మధ్యాహ్నం 3 అయిపోతుంది కాబట్టి ఇంకెందుకులే ఫోన్ చేయడం, అంతేనా? ఇంకెందుకులే ఫోన్ చేయడం, సాయంత్రం చేద్దాంలే అనేసి చాలామందికి ఉన్నటువంటి అలవాటు, అదేవిధంగా ఆచారం. నేను కూడా అలవాటు కాదు ఆచారం అనుకోండి. కొన్ని టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం భోజనం చేయకుండా 3 అవుతుంది కదా, సరే ఇంకేం తింటామలే భోజనం అనేసి సాయంత్రం తిందామని అనుకున్నాను. సాయంత్రం మన టైం ప్రార్థన ఉంటుంది కదండి, అంటే 9 అవుతుంది. అప్పటి వరకు కూడా మంచిగా తాగాను కానీ భోజనం చేయలేదు. అయితే మరి గ్యాస్ ప్రాబ్లం స్టార్ట్ అయినట్టుందో నాకు తెలియదు. అయితే గుండెలో విపరీతమైన నొప్పి వచ్చింది. మా ఆయన గారికి చెప్పలేదు, ఎవరికే చెప్పలేదు. డైరెక్ట్గా డాక్టర్ ఫోన్ చేసి నేను చెప్పాను నాకు ఇలా నొప్పి వస్తుంది అనేసి ఆయన ట్యాబ్లెట్ రాయడం జరిగింది. ట్యాబ్లెట్ వేసుకున్నాను. దాదాపుగా అప్పటి నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఒక 4 నెలల క్రితం, ఒక 3-4 నెలల క్రితం మాత్రమే నాకు నొప్పి తగ్గింది. దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఒక మేలు. ఎందుకనంటే ప్రతిరోజు పడుకునేదాన్ని కానీ ఉదయం లేచేసరికి నేను ఉంటానా, నిజంగా బాధ అంటే నేను ఎవరికి చెప్పుకోలేదు. కానీ నాకు నిజంగా చాలా బలహీనతలు ఉంటాయి. ఒకవేళ చెప్పుకున్నా నా భర్త కూడా కొన్నిసార్లు నొప్పు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది నీకు అని అంటాడు. అందుకని కొన్ని నేను చెప్పుకోవడానికి కూడా ఇష్టపడను. నా భర్తనే కాదు చాలామంది అంటారు, ఏదైనా ఊరికే మనం ఏదైనా నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, చేయి నొప్పి వస్తుంది అంటే వస్తుందా ఫోన్లే నీకు ఎప్పుడు రాంది ఎప్పుడు అన్నట్టుగా మాట్లాడతారు. నేను ఆ మాటలను బట్టి ఏం చేస్తానంటే గమ్మున ఎవరికీ చెప్పుకోవడానికి కూడా ఇష్టపడను. నా నొప్పి బయట ఎవరికి కూడా కనిపించదు కూడా. కొన్ని సందర్భాలు నేను చెప్పుకుంటాను. అయితే గతించినటువంటి 2 సంవత్సరాలన్నర కూడా దాదాపుగా ప్రతిరోజు, ఈ రోజు నాకు అసలు నొప్పి లేదు అన్న రోజు ఏ రోజు కూడా లేదు నాకు అసలు ఈ 3 సంవత్సరాల్లోని కూడా. అయితే ప్రతిరోజు కూడా నేను రాత్రి పడుకునేదాన్ని కానీ నాకు నిద్ర పట్టక ప్రతి ఉదయం లేచినప్పుడు నేను లేచానా ఈరోజు అన్న అనుకునేటువంటి ఆలోచన నా జీవితంలో వచ్చేసింది. అయితే ఎలా ఉన్నానంటే దేవుడు ఇచ్చినటువంటి కృప. అందుకనే నేను 2 రోజులు 3 రోజులు కూడా కోపంతో భోజనం చేయకుండా ఉన్న రోజులు ఉన్నాయి. కానీ ఏదైనా ఉపవాసం అంటే మాత్రం నేను ఎప్పుడు కూడా ఉండలేదండి. అబద్ధం ఎందుకు
అన్ని ఆచార ప్రకారంగా అయితే చాలాసార్లు ఉపవాసం అన్నాను. ఎందుకంటే మన లూథరన్ సంఘాలు ఏం చేస్తారంటే 3 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు భోజనం అనేది చేయగలి, తర్వాత భోజనం చేసేస్తారు, తర్వాత చికెన్ తినరు, ఇంకా తలలో పువ్వులు పెట్టుకోరు. ఇలా కొన్ని ఆచారాలు నిజంగా అనకూడదు కానీ వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు. కానీ అది ఒక రకంగా చూసుకున్నట్లయితే ఆచారమే. అయితే నేను కూడా అటువంటి ఆచారాల్లో ఉపవాసం ఉన్నాను. కానీ నాకు స్వతహాగా ఉపవాసం అంటే ఇదా అని తెలుసుకుని మాత్రం నేను ఒకే ఒక సంవత్సరం ఉన్నానండి. అది కూడా నేను బయట దేశంలో ఉన్నప్పుడు ఏం జరిగేదంటే వాళ్ళు ఎప్పుడో సాయంత్రం 5 గంటలకు భోజనం చేసేవారు. అప్పటి వరకు కూడా ఉండాలి నేను. అయితే సాయంత్రం అంటే రాత్రి 1 గంటలకు పడుకునేటప్పుడు కొంచెం బ్రెడ్ ఏదో తినేదాన్ని. మళ్ళీ మరుసటి రోజు 5 గంటల వరకు కూడా నేను ఒక సంవత్సరం అయితే ఉపవాసం ఉన్నాను. ఆ ఉపవాసమే తప్ప నేను ఎప్పుడు కూడా ఉపవాసం లేనండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందుకని మళ్ళీ నేను ఆ బలహీనతలోకి వెళ్ళిపోకూడదా. దేవుడు ఏమన్నానంటే మీరు భోజనం చేయకుండా ఉపవాసం ఉండదు, కానీ మీరు శరీరాన్ని అలగొట్టుకోండి అని, అదే ఉపవాసము. లేకపోతే దిక్కులేని వారిని ఆదరించండి, అదే ఉపవాసం అని చెప్తూ ఉన్నాడు. అయితే మరి భోజనం చేసేయొచ్చా అంటే భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం ఏం చేస్తారండి? భోజనం చేసిన తర్వాత పడుకుంటారు. ఆ బలహీనత రాకుండా ఉండాలని ఉపవాసం అంటే ఏంటంటే మనకున్నటువంటి ప్రతి ఒక్క పనిని కూడా విడిచిపెట్టేసి ప్రాంతంలోనే మనం ఉండాలి. అది ఉపవాసం. మనం భోజనం మానేసామంటే అది ఉపవాసం కాదు. భోజనం మానేశారు. ఎందుకు మానేశారు? మీకు నిద్ర అనే బలహీనత మీ జోలికి రాకూడదు కాబట్టి ఆ భోజనాన్ని పక్కన పెట్టి ప్రార్థనలోనే ఉండాలి. అలా చేస్తేనే ఉపవాసం అవుతుంది. ఇంకా ప్రతిదీ కూడా నా దృష్టిలో అది ఒక ఆచారం మాత్రమే. ఉపవాసం చేసినప్పుడు మనకు ప్రతి పనిని అంటే మరలా మేము ఇంట్లో వండుకోవద్దా చేసుకోవద్దా అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు మనం కష్టం కలిగించకూడదండి. వాళ్ళకి మనం వండి పెట్టవచ్చు, మన పనులు మనం చేసుకోవచ్చు. కానీ ప్రాధాన్యత మాత్రం ప్రార్థనకి ఇచ్చేవారిగా ఉండాలి. అది ఉపవాసం. ఇది ఎందుకు చెప్పానంటే దేవుడు నా జీవితంలో గత 2-3 సంవత్సరాల నుంచి చాలా బలహీనతతో బాధపడ్డాను. ఇప్పటికీ నీకు బలహీనత లేదా అంటే ఇప్పటికీ ఉంది, నాకు పెయిన్ వస్తుంది. కానీ అది ఎప్పుడో ఒకసారి నేను ఒక సంవత్సరం మీకు జ్ఞాపకం ఉందో లేదో, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను. ఇదే 40 రోజుల ప్రార్థనలో అనుకుంటా. అయితే వాటన్నిటిని కూడా చాలా తింటూ ఉన్నాను. కానీ చాలా మటుకు నా ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను. నా ప్రతిదాన్ని మార్చుకుని మనమేమి ప్రయత్నించకుండా దేవుడి మీద భారం వేస్తాను అనుకోండి, అదేమైనా సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అయితే దేవుడి మీద భారం వేశాను. నేను ఏదైతే మార్చుకోవాలో, ఏదైతే సరి చేసుకోవాలో దాన్ని సరి చేసుకున్నానో దేవుడు నాకు పూర్తిగా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అందులో బట్టి దేవుడికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీరు అందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. సరే, వాక్యాన్ని చూసుకుందాము. అయితే చాలామంది వాక్యం చెప్పమన్నప్పుడు ఏం చెప్పాలి ఏంటి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అయితే వాక్యం చెప్పడం అంటే పెద్ద పెద్ద దైవ సేవకుల్లాగా, లేకపోతే ప్రసంగాలు నేర్చుకుని ఎవరో ఒకరి దగ్గర నేను ఇది చెప్పాలనుకుంటున్నాను లేకపోతే కొంచెం మనం అలాగా పెద్ద పెద్ద దైవసేవకులు అలా చెప్తున్నారు కదా, ఈ అమ్మాయి ఇంత జ్ఞానం కలిగి చెప్తుంది కదా, లేకపోతే ఆ దైవజనం అంత జ్ఞానం కలిగి చెప్తున్నాడు కదా, మరి వాక్యం చెప్పాలంటే నేను అలాగా చెప్పలేను కదా అని మనం చాలామంది వెనకడుగు వేస్తాం. అయితే వాక్యం చెప్పడం అంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేది కాదు, లేకపోతే పూర్వత్రాలు అంటారు కదా, ఏంటి జ్ఞానాన్ని బట్టి ఏయో పుస్తకాలను చదివేసి వాక్యాన్ని చెప్పడం కాదు. కానీ దేవుడు మన జీవితంలో ఏదైతే దేవుడు చేస్తా ఉన్నాడో, మన జీవితంలో దేవుడు అనేక మేలు చేశాడు కదా, ప్రతి ఒక్క మేలును బట్టి మన జీవితంలో దేవుడు ఏ కార్యం చేశాడో ఆ కార్యం అంతటిని కూడా ఒక వాక్య రూపంగా ఎదుటి వారికి మనం బోధించినప్పుడు అదే గొప్ప బోధ అవుతుంది, అదే గొప్ప వాక్యము చెప్పేటువంటి పద్ధతి అవుతుంది. దాని ద్వారా అంటే మన జీవితం సరిచేయబడడం ద్వారా ఇంకొంతమంది మన జీవితంలో దేవుడు చేసినట్టు ఆ మేలును బట్టి ఇంకొంతమంది కూడా మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వాక్యం చెప్పాలంటే ఏదో చదివేసి చెప్పేయడం కాదు, కానీ మన జీవితంలో ఏం జరిగిందో, మన కుటుంబాల జీవితాల్లో ఏం జరిగింది అని మనము దాన్ని బట్టి వాక్యాన్ని చెప్పేవారిగా ఉండాలి. అదే బోధ అవుతుంది, అదే వాక్యం అవుతుంది. కానీ ఇంకా బైబిల్లో లేకుండా చెప్పాలంటే బైబిల్ రిఫరెన్స్ చూపించాలి. ఎందుకంటే చాలామంది దైవజనులు వాక్యం చెప్పినప్పుడు మనం చాలా శ్రద్ధగా వింటాం, జాగ్రత్తగా వింటూ ఉంటాం. కానీ అది నిజమా అబద్ధమా? ఆ దైవజనుడు వాక్యం సెలవిస్తుంది కదా, మీ మధ్యకి అనేక మంది ప్రవక్తలు తోడేళ్ల వేషం వేసుకుని వస్తారు అనేసి. అయితే వాక్యం మనం వింటూ ఉన్నామో వాళ్ళు చెప్పేది
దేవుని వాక్యం చెప్తారు, కానీ అందులో ఉన్నదా లేదా, వారు చెప్పింది సరైందా కాదా అనేసి మనము ఒక్కసారి బైబిల్ ఆధారంగా మనం చూసుకుని వారిని నమ్మేవారిగా, లేకపోతే వారు చెప్పేటువంటి బోధను నమ్మేవారిగా మనము ఉండాలి. అయితే మరి చెప్పిన ప్రతి ఒక్కదాన్ని కూడా మనము నమ్మేయడానికి వీలులేదు. ఇది నిజంగా దేవుడు రాయించినటువంటి మాటేనా, బైబిల్లో ఉందా లేదా అని మనము చూసుకునేవారిగా ఉండాలి. అయితే దేవుడు శిలువలో పలికినటువంటి 7 మాటల్ని కొద్ది కొద్దిగా మాట్లాడుకుంటూ మనము ముందుకు వెళ్దాం. అయితే ఇప్పటివరకు చాలా మంది 7 మాటలని కూడా చెప్పి ఉన్నారు. అయితే మొదటి మాట ఏంటంటే లూకాసు వార్త, మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34 చదవండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. క్షమాపణ. దేవుడు అక్కడ ఉన్నట్టు వారిని అందరినీ క్షమించాడు. అవునండి, ఇందాక రాంబాబు గారు ఫస్ట్ చెప్పారు గుడ్ ఫ్రైడే గురించి. నేను అనుకున్నాను గుడ్ ఫ్రైడే గురించే చెప్పాలి, మొదటిగా దాన్నే మొదలు పెట్టాలి అనేసి. అయితే చాలా మట్టుకు నేను చెప్పేసాను. నిజంగా గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము, శుభ శుక్రవారము. దేవుడు చనిపోయాడు కదా, ఆ రోజు ఎంతో మంది దేవుడు సిలువ వేసినప్పుడు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చారని వాక్యం సెలవిస్తుంది. అయితే మరి అంత రోదన చెందుతూ, అంత బాధపడుతూ, అంత వేదన చెందుతూ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు కదా. అప్పుడు ఏడుస్తున్నారు కాబట్టే కదా మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవని వాక్యంలో దేవుడు చెప్పాడు. అంటే అక్కడ వాళ్ళు ఏడుస్తున్నారా లేదా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా? మరి ఆనాడు ఉన్న వారికి శుభ శుక్రవారమా, ఈ రోజు మనకు శుభ శుక్రవారమా? మాట్లాడరేంటండి? శుభ శుక్రవారం ఎవరికి? యేసుక్రీస్తు వారు ఆనాడు చనిపోవడం ద్వారా అక్కడ ఉన్నట్టు వారికి విడుదల వచ్చింది, రక్షణ వచ్చింది. కాకపోతే వాళ్ళు ఎంతగానో కన్నీరు కారుస్తూ దేవుణ్ణి ఏడుస్తున్నారు. వాళ్ళే సిలువ అడిగారు, సిలువ వేయమని చెప్పారు. కానీ వారు మళ్ళీ పశ్చాత్తాపడ్డారు. మరి శుభ శుక్రవారం అంటే దేవుడు చనిపోయాడని శుభ శుక్రవారం కాదు, కానీ దేవుడు మన కోసం చనిపోయాడన్నది మాత్రం శుభ శుక్రవారంగా మనం జరుపుకుంటున్నాము. అయితే నిజంగా చాలా మంది నమ్మట్లేదు. ఇప్పుడు నిజంగా చాలా ధర్మాలు వచ్చేసినాయి, వాటి కోసం చంపుకునే స్థాయి కూడా వచ్చేసింది. పిటిషన్లు జరుగుతున్నాయి కోర్టులోని, కుల మత ద్వేషాలు ఎక్కువైపోయినాయి. అసలు ఒకరంటే అంతెందుకండి, కులము మతము ఇవన్నీ పక్క పెడితే ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములకు కావచ్చు, అక్క చెల్లెలకు కావచ్చు, తోటి కోడలకు కావచ్చు, అత్త కోడలకు కావచ్చు, చాలా మందికి పడట్లేదు అసలు. నిజంగా ఎలా చంపేద్దామా? మొన్న చూసారా, ఎవరో ఒక భర్త భార్యను చంపేశాడంట, పిల్లల్ని చంపేశారు, తల్లి పిల్లలను చంపేసింది, 2 పిల్లల్ని. ఇవన్నీ చూసుకున్నట్లయితే అసలు ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? దేవుని యొక్క రాకడ బహు దూరంలో ఉన్నదా? చాలా చోట్ల భూకంపాలు కలుగుతూ ఉన్నాయి. నిజంగా మన వరకు రాలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే న్యూస్ ఛానల్ వాళ్ళు అది అక్కడ వరకు వచ్చేసింది, ఇక్కడ వరకు వచ్చేసిందని మనుషుల్ని ఇంకా భయపెడుతున్నారని అనుకుంటున్నాం. కానీ నిజమే అక్కడ పరిస్థితిని చూసినట్లయితే చాలా మంది చనిపోతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క రాకడ చాలా బహు సమీపంగా ఉంది కనుక మనమందరం కూడా మార్పు చెందాలని దేవుడు మన కోసము సిలువలో బలి అయ్యాడు. ఆనాడు దేవుడు చనిపోయాడు కాబట్టి ఈరోజు ఇది మనకి మంచి శుక్రవారం. ఎందుకంటే మనము రక్షింపబడ్డాము. మన ద్వారా మన కుటుంబాన్ని, మన పిల్లల్ని కావచ్చు రక్షించుకోవాలి. మనము ఏదో సన్నిధానానికి నామకార్థంగా వచ్చేస్తున్నామని కాదు, కానీ మనస్ఫూర్తిగా దేవుని విశ్వసించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా, దేవుని వైపు ఇంకా మన కుటుంబాన్ని ఎలా తిప్పాలి, ఎలా నడిపించాలి అన్నటువంటి ఆలోచన విధానాన్ని మనము కలిగి ఉండాలి. అయితే దేవుడు క్షమించాడు, అక్కడ ఉన్న వారందరినీ క్షమించాడు. క్షమించారా లేదండి? దేవుడు అప్పుడు చాలా బాధ ఏంటంటే దేవుడు చనిపోతున్నటువంటి బాధ ఎంత మాత్రం దేవుడికి లేదు. ఎందుకంటే ఆ పని నిమిత్తం మాత్రమే దేవుడు లోకానికి పంపబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. అయితే మరి దేవుడు క్షమాపణ కలిగి ఉన్నాడు, మరి మనము క్షమాపణ కలిగి ఉన్నామా? నా మాటలు జాగ్రత్తగా వినాలండి. మనము క్షమాపణ కలిగి ఉన్నామా? మీరు ఎవరినైనా క్షమించారా? మీ జీవితంలో ఏదైనా గొప్ప అనుభవము క్షమాపణను బట్టి కలిగి ఉన్నారా? ప్రశ్న వేస్తున్నాను, సమాధానం మీకు దగ్గరే ఉంటుంది. అవునా కదా? ఎవరైనా క్షమాపణ కలిగి ఉన్నారా? నా జీవితంలో నేను పొందినటువంటి ఒక అనుభవం క్షమాపణ ద్వారా. అయితే నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. ఒక అన్నయ్య పచ్చి తాగబోద్దు, ఒకప్పుడు కాదు ఇప్పుడు.
ఫస్ట్ నుంచి నాకు ఊహ తెలిసి కాడి నుంచి కూడా చాలా అంటే చాలా కాదు కానీ ఎప్పుడు ఇంటికి వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు తాగుతున్నాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియదు, ఎప్పుడు పనికి వేస్తున్నాడో తెలియదు. చాలా సైలెంట్గా నడిచేదనమాట. అంటే మేము సాయంత్రం వచ్చేవాడు, తినేవాడు, పడుకునేవాడు, మళ్ళీ ఉదయకాలం ఎప్పుడో లేచి వెళ్ళిపోయేవాడు. చాలా అసలు ఏంటి ఎవరితో మాట్లాడడు, అసలు ఎంత సైలెంట్గా ఉంటాడేంటి, ఎటువంటి కొట్లాటకి వెళ్ళడేంటి, అసలు ఎవరితోని దెబ్బలాడేంటి అన్నట్టుగా అనుకునేవారు మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు. అయితే ఒకనొక సందర్భంలో మరి అది ఎందుకు జరిగిందో తెలియదు. నా వివాహం అయిన తర్వాత కొన్ని నెలలకు బాగా త్రాగుడికి అలవాటు అయిపోయాడు. అయితే ఇంకొకరిని ఉన్నాడు, చెప్పా పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అయితే నేను చాలా సమస్యలు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయాలు నేను అనుభవించడం జరిగింది. ప్రార్థన చేసుకునేదాన్ని, పడుకుంటే కన్నీళ్ళు ఆగకుండా వచ్చి ఏంటి వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది అనేసి అనుకున్నప్పుడు ఒకనొక టైంలో ఏం జరిగిందంటే ఇంకా భార్య బిడ్డల్ని పట్టించుకోలేదు, తల్లిదండ్రులను పట్టించుకోలేదు, తల్లిదండ్రులను కొట్టడానికి సిద్ధమవుతున్నాడు, భార్య బిడ్డలను కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఒకనొక సందర్భంలో 9 నెలల గర్భిణీగా ఉన్న నన్ను కొట్టడానికి సిద్ధమయ్యాడు నా పెద్దన్న. అయితే నా చిన్నప్పటి నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, అప్పటికి ఇంకా ఇంట్లో లేడు. అయితే ఈ పరిస్థితులన్నింటిని బట్టి నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఇలా ప్రాబ్లమ్స్ అంటే సమస్య వస్తూనే ఉంది. నేను ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళలేకపోతా ఉన్నాను. అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఒకవేళ ఈ సమస్యలన్నిటి నుంచి ఒక రిలీఫ్ అంటే ఒక ఏమంటారు కొంచెం రిలాక్స్ అవుదామన్నట్టుగా నేను బయట దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం కూడా ఏం చెప్పాలంటే వారి గురించి నేను ఎప్పుడైతే విరక్తి కలిగిందో వారి పట్ల నాకు ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రతిరోజు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. ఒక్కరోజు ప్రార్థనలో కూడా నా ఇద్దరు అన్నలు నేను జ్ఞాపకం చేసుకోలేదు, నా నోటితో అన్న అని కూడా వాళ్ళని పిలవలేదు. నేను కొన్ని సంవత్సరాలు నిజం చెప్పాలంటే కనుక ఒక 2-3 సంవత్సరాలు అన్నయ్య అని కూడా నేను నోటితో పిలవలేదు. సర్లే నోటితో పిలవలేదు, కానీ ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడికి అప్పుడు నేను వాక్యాలు చదువుతూ ఉన్నాను, ప్రార్థన చేసుకున్నాను, అన్నీ తెలిసిన దాన్ని, అన్నీ విన్నదాన్ని, అన్నీ ఎరిగిన దాన్ని. మరి నేను వారిని క్షమించాను కదా, వారు తప్పు చేశారు, వారు నన్ను కొట్టడానికి వచ్చారు, తల్లిదండ్రుల్ని పక్కన పెట్టేసి వారు బయటికి వెళ్ళిపోయాడు. అయితే మరి నేను వారిని క్షమించాలా లేదా? కానీ నేను నోటితో క్షమించడం కాదు కదా, కనీసం దేవుడి దగ్గర కూడా నేను ఒప్పందాన్ని కలిగలేను. నువ్వు వారిని క్షమించు, నేను క్షమించడం తర్వాత వారు తప్పు చేశారు నువ్వు క్షమించని కనీసం ప్రార్థనలో ఒక్కరోజు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాదాపుగా నా అన్నయ్యలు ఉన్నారన్న సంగతిని కూడా నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోలేదు. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. అయితే చెప్పుకుంటా ఎంత త్రాగుబోతైనా కానీ నాకు 2 అన్నయ్యలు ఉన్నారంటారు, అవునా లేదా? ఎంత త్రాగేసి ఇంట్లోకి వచ్చి తల్లిదండ్రులు కొట్టేసినా కూడా ఆ తల్లిదండ్రులు తిట్టుకుంటారో మా పరిస్థితి అనుకుంటారు, కానీ నాకు కొడుకు ఉన్నాడు అడో త్రాగిపోతాడని చెప్పుకుంటారు. అయితే నేను మాత్రం నా అన్నయ్యలు ఉన్నారనే సంగతి ప్రార్థనలో 2-3 సంవత్సరాలు ఏ రోజు కూడా నేను జ్ఞాపకం చేసుకోలేదు. వారి గురించి ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. కరెక్ట్గా కరోనా సమయంలో మా తల్లిదండ్రులు ఏడ్చేవారనమాట. అన్నయ్య ఎక్కడున్నాడో తెలియట్లేదు. అసలు ఈ యొక్క కరోనా ఇంతలా స్టార్ట్ అయింది కదా, అసలు బ్రతుకున్నాడా లేదా అన్న సందర్భానికి వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. అసలు బ్రతుకున్నాడా లేదా అది కూడా మాకు తెలియట్లేదని వాళ్ళు చాలా ఏడ్చేవారు. వాళ్ళు ఏడ్చినా నేను అందుకే ఇక్కడికి వచ్చాను, మీ ఏడుపు తట్టుకోలేక. మీరు నా దగ్గర ఏడపండి అన్నాను, కానీ మళ్ళీ దేవుడి దగ్గర ఎప్పుడు కూడా నా అన్నయ్య ఉన్నాడా లేదా, అసలు వాడిని నేను క్షమించడానికి కానీ అసలు వారి పదాలను కూడా నేను అసలు ఈ 2-3 సంవత్సరాలు ఎప్పుడు కూడా నేను పలకలేదు. మా అన్నయ్య గురించి ప్రార్థన చేయలేదు, అన్న నోటితో పలకలేదు, చెప్పలేదు కూడా నేను అసలు. అయితే ఇలా ఉండగా ప్రార్థన చేసుకున్నప్పుడు చాలా ఆలస్యంగా పడుకునేదాన్ని కాబట్టి చాలాసేపు ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన చేసుకున్నప్పుడు చాలా కన్నీరు కూడా వచ్చింది. వాళ్ళ విషయంలో కాదు, వాళ్ళ విషయంలో నేను అడగలేదు, కాకపోతే కన్నీటితో ప్రార్థన చేసుకుని ఏంటి నా పరిస్థితి, నేను ఎలాగే నీలో ఎదగాలి, కన్నీటిలో ఎదగాలి, కన్నీటి ప్రార్థన నీకు ఇష్టమైన తోట ఆ ప్రార్థన మాత్రమే నేను కలిగి ఉండాలి అనేసి నేను ఎంతగానో ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ వారిని ఒక్క నిమిషమైనా జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా నాకు రాలేదు. అయితే ప్రార్థన చేసుకున్నప్పుడు అడుగుతా ఉన్నాను, మేమందరినీ క్షమించే దేవుడు, నేను చేసిన తప్పులను క్షమించాను, కానీ మరి నన్ను దేవుడు నన్ను క్షమించాలంటే నేను వారిని క్షమించాలా లేదా? ఎప్పుడైనా మనము ఒకరిని క్షమాపణ ఎవరైనా క్షమించినప్పుడు ఎదుటివారు మనం క్షమిస్తారని మనం తెలుసుకోవాలి. మనం ఏదైనా ఎవరికైనా చేస్తాము, చేయకుండా వారి దగ్గర మనం ఏదైనా ఆశించాలి అని అనుకోవడం చాలా తప్పు. ఒకరు
నీకు ఒక డబ్బులు అవసరం ఉందా, ఎదుటి వారికి ఇచ్చావు, ఇచ్చినప్పుడు వాళ్ళ అవసరం తీరాక నీకు ఇచ్చేశారు. అదే నీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఉంటే కంపల్సరీగా ఇస్తారు. నువ్వు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వాలని అడగడం స్వార్థమా కాదా? మళ్ళీ వాళ్ళు ఇవ్వలేదంటే వాళ్ళు మనం ఏం చేస్తాము, తిట్టుకుంటాం. వీడి దగ్గర 50 రూపాయలు లేవా, వీడి దగ్గర 100 రూపాయలు లేవా, ఇవ్వడానికి చేతులు రావట్లేదా, మనకు నచ్చిన మాటలను ఉపయోగిస్తాము. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు నన్ను క్షమించమని అడుగుతున్నాను, కానీ నేను వారిని క్షమించట్లేదు. అయితే ఒక రాత్రి నువ్వు నన్ను క్షమించమని అడుగుతున్నావు కదా, నువ్వు ఎవరిని క్షమించావని నాకు ఒక ఆలోచన కలిగి ఇంకా వేడుస్తున్న ప్రార్థన. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. అప్పటి వరకు నాకు జ్ఞానం లేదు. ఈ లోకంలో ఉంటే జ్ఞానం కావచ్చు, దేవుడి జ్ఞానం కావచ్చు, అయిన తర్వాత క్షమించేటువంటి గుణము కానీ అప్పటి వరకు నేను నా దృష్టిలో చాలామంది నన్ను ఎవరైనా మాట్లాడినా కావచ్చు, లేకపోతే ఎవరైనా తిట్టినా కావచ్చు, లేకపోతే ఏదైనా ఇప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతాయి లేదా, ఇప్పుడు ఇంట్లో ఉన్నామంటే భార్యాభర్తలు కావచ్చు, తోడుకోళ్ళు కావచ్చు, అత్త గొడవలు కావచ్చు, అలాగే చిన్న చిన్న మనస్పర్ధలు అనేది రావడం చాలా సహజం. కానీ ఆ మనస్పర్ధలు నేను కూడా మనసులో పెట్టుకోను, వెంటనే వదిలేస్తాను, సర్లే అనేసి వదిలేస్తాను. కానీ వారి విషయంలో మాత్రం నేను ఎందుకో వదలలేదు. ఎందుకంటే వారు నన్ను అంతలాగా ఏంటి ఇలా చేశారు, చిన్నప్పటి నుంచి వాళ్ళు చక్కగా చూశారు కదా, వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళని పోషించారు కదా, వాళ్ళని చక్కగా చదివించారు కదా, ఇటువంటి ఆలోచన అంతా నేను పెట్టుకునే వాళ్ళని క్షమించడానికి నాకు అసలు మనసే రావట్లేదు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఒక రాత్రికాల సమయంలో, ఉదయం 2-3 ఆ టైంలో అనమాట. అప్పుడు మేము పడుకునే సమయం కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నువ్వు నీ అన్నలను క్షమించట్లేదు కదా, నేను నిన్ను ఎలా క్షమించను, నిన్ను ఎలా క్షమించాలి, నేను నీ అన్నలు నువ్వు క్షమించావా అన్నటువంటి మాట నాకు వినబడుతుంది, ఆలోచన కలుగుతుంది. అయ్యో అన్నలను నేను క్షమించాలి కదా అని. ఆ ప్రార్థనలోనే నేను అడిగాను, దేవా నన్ను క్షమించు, వారి పట్ల నేను చాలా దురుసుగా ప్రవర్తించాను, అందరినీ క్షమిస్తున్నాను కానీ తప్పు చేసిన వారు వాళ్ళే. అయితే వాళ్ళు సరి చేసుకోవాలని నేను ప్రార్థన చేయాలి, కానీ నేనే వాళ్ళని దూషించేసి నేనే వాళ్ళని క్షమించకుండా ఉంటాను ఏంటిది అనేసి నాకు నేను రియలైజ్ అయ్యి నా తప్పుని నేను ఒప్పుకొని దేవా క్షమించని అనుకున్నప్పుడు, మరి నిజంగా చెప్తున్నాను, ఎందుకు 2-3 సంవత్సరాలు మాట్లాడలేదు నాకు తెలియదు, కానీ అంటే కోపం ఉంది వాళ్ళ మీద మాట్లాడకూడదని పట్టుబట్టి కూర్చున్నాను. కానీ అయితే మరి ఏదైనా మన దాంట్లో ఏదైనా దోషం ఉన్నా, పాపం ఉన్నా, ఏదైనా మనల్ని పీడిస్తున్నా, ఒకవేళ ఏదైనా దాన్ని ఒప్పుకున్నప్పుడు చాలా మనశ్శాంతి అనేది వస్తుంది. అలా ప్రార్థన చేసుకుని వారిని క్షమించమని అడిగారు. నేను కూడా దేవుడు వారిని క్షమిస్తున్నానని పూర్తిగా నా మనసు ద్వారా వాళ్ళని క్షమించాను. చక్కగా పడుకున్నాను. తర్వాత 2 రోజులకి నేను ఫోన్ చేసే టైంకి మా అమ్మ వాళ్ళు చెప్పారు, ఇలాగ మీ అన్నయ్య ఫోన్ చేశారు, మాట్లాడాను, ఎక్కడో ఉన్నారంట, 2-3 నెలలకి వస్తారంట అని చెప్పారు. మరి 3 సంవత్సరాల్లో జరగలేని కార్యము 2 రోజుల్లో జరిగింది. ఇది సాధ్యమంటారా? సాధ్యమవుతుందంటారా? ఏంటి 3 సంవత్సరాల్లో ఎక్కడున్నాడో తెలియదు, ఫోన్ తెలియదు, అసలు ఉన్నాడా, బ్రతికున్నాడా లేదా తెలియదు. అయితే మరి 2 రోజుల్లో కూడా దేవుడు చాలా చక్కటి కార్యాన్ని జరిగించి అప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం అడిగానంటే, నన్ను క్షమించు, నేను వారిని క్షమిస్తున్నాను, వారు నా కోసం ఏం పెట్టక్కర్లేదు, వారు నాతో మాట్లాడక్కర్లేదు, తల్లిదండ్రులకి నేనున్నాను, క్షేమంగా ఉన్నాను అని ఒక ఫోన్ చేస్తే చాలు, ఎక్కడ ఉన్నాడో చెప్తే చాలు అని ప్రార్థన చేసుకున్నాను. 2 రోజులు మా అమ్మ చెప్పారు, ఫోన్ చేశాడు, మాట్లాడాను, పలానా చోట ఉన్నాడంట, కరోనా బాగా ఉంది కదా, డ్యూటీ చేస్తున్నాడంట, హాస్పిటల్లో బాగున్నాడంట అని చెప్పారు. అంటే వాళ్ళు చాలా 3 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అయితే ఆ సంతోషాన్ని దూరం చేసింది నేనేనేమో అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన ఒక్కరోజు చేస్తాను నేను, 2 రోజులకి దేవుడు జవాబునిచ్చాడు. ఒకవేళ అంతకుముందే నేను సంవత్సరంలోనో లేకపోతే 6 నెలలకో ఒకవేళ నేను ప్రార్థన చేసి ఒకవేళ నేను క్షమాగుణాన్ని కలిగి ఉంటే కనుక దేవుడు నిజంగా అప్పుడే చెప్పుదేమో ఎక్కడున్నాడో ఏంటో ఎలా ఉన్నారో అనేసి. అయితే నేను నా జీవితంలో అనుభవించినటువంటి క్షమాపణ గుణం అనేది, నేను వారిని క్షమించాను, దేవుడు కూడా నన్ను క్షమించాడని నేను నమ్ముచూ ఉన్నాను. అయితే మనము కూడా క్షమాపణ అనే గుణాన్ని మనము కలిగి ఉండాలి. ఎదుటివారు ఏ తప్పులు చేసినా, ఒకవేళ వారు మనల్ని దూషించిన, అసలు అనకూడని మాటలు మనల్ని అన్నా, ఏం చేసినా కూడా మనము వారిని క్షమించేవారుగా ఉండాలి. దేవుడే క్షమిస్తానంటున్నాడు. మనమెంత మనుషులుగా మనమెంత దేవుడితో మనం సాటి అయిన వారమా? కాదు కదండి. దేవుడే క్షమిస్తానంటున్నాడు. వాడు ఏ తప్పు చేసినా, వాడు నన్ను దూషించిన, దేవుడు దూషించాడు కదండి. మనుషులు దూషించడం అంటే అది తర్వాత విషయం, కానీ దేవుడినే దూషించారు వాళ్ళు, అవునా కదా? దేవుడినే దూషించారు వాళ్ళు. అయితే దేవుడే వాళ్ళని క్షమిస్తున్నాడు. మరి మనం ఏ పాటి వారమండి?
కదా. మనం క్షమించాలా లేదా? మన జీవితంలో ఏం తప్పు చేసినా చాలామంది మనతోనే ఉండి మనకి వెన్నుపోటు పొడిచేవారుగా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా క్షమించబడినాడు, కానీ తీర్పు తీర్చేవాడు ఆయనే. అవునా కదా? ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏం జరిగిందని, అది హత్యో తెలియదు, లేకపోతే మర్డర్ చేశారో తెలియదు ఫస్ట్ రోజు. అయితే అప్పటికి కూడా వెంటనే వాళ్ళ మిస్సెస్ గారు ఏమన్నా క్షమించాను నేను అన్నారా లేదా? చాలా సంవత్సరాల క్రితం ఒక దైవజనురాలు కూడా చెప్పింది, తన భర్తని తన ఇద్దరు బిడ్డలను కూడా కారులో వేసి నిప్పంటించి తగిలిపెట్టేశారు. అప్పుడు కూడా ఆవిడ చెప్పింది, పర్వాలేదు దేవుడు చూసుకుంటాను, నేను వాళ్ళని క్షమిస్తున్నానండి. నిజమే కదండి. క్షమాపణ కలిగినప్పుడు దేవుడు చక్కగా మనల్ని చూసి ఎంతగానో ఆనందించేవాడుగా ఉంటాడు. అయ్యో నా బిడ్డలు నా త్రోవ నడుస్తున్నారని సంతోషిస్తాడు. దేవుడు త్రోవే కదండి ఇది. క్షమాగుణాన్ని కలిగి ఉన్నామంటే మనం మొదటి మెట్టుని ఎక్కినట్లే. మనము ఎప్పుడు దేవుడిని తెలుసుకున్న తర్వాత క్షమిద్దాంలే, లేకపోతే మనం దేవుడిని పూర్తిగా నమ్మిన తర్వాత మనం బాప్తిసం తీసుకున్నాక మన రక్షణ అనుభవాల్లోకి వెళ్ళిన తర్వాత మనం క్షమిద్దాంలే, అది కాదు. మొదటి మెట్టు ఏదైనా ఉందంటే ఫస్ట్ మనం పక్కవారిని, మన ఇరుగు పొరుగు వారిని, మన కుటుంబంలో ఉన్నవారిని క్షమించేవారిగా మనము ఉండాలి. ఎంత ప్రార్థన చేసినా, ఉదయకాలమే తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేసినా, లేకపోతే సాయంత్రం పడుకున్నప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసేసినా, నీ దగ్గర క్షమాపణ అనేటువంటి గుణము లేదంటే నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థమే తప్ప దేవుడు ఎంత మాత్రం కూడా ఆలకించడు. అదే నువ్వు క్షమాగుణాన్ని కలిగి ఉండి, ఇతరుల పట్ల క్షమాపణ కలిగి ఉండి, నీ పట్ల ఏమి చేసినా కూడా వారిని క్షమించినట్లయితే కనుక నువ్వు చేసేటువంటి 1 నిమిషం 2 నిమిషాల ప్రార్థన దేవుడు చక్కగా తన హృదయం అందించుకుని ఆలకించేవాడుగా ఉన్నాడు. మరి మనము క్షమాగుణాన్ని కలిగి ఉంటామా? ఒకవేళ ఇప్పటివరకు మనం ఎవరైనా క్షమించలేదేమో, లేదు చాలా వాళ్ళు తప్పుగా బిహేవ్ చేశారు నా పట్ల, అసలు నిజంగా అనుకోవడం మాట అన్నారు, అసలు జీవితంలో నేను వారిని క్షమించేదే లేదు అని ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరైనా అటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, నేనే క్షమించేక నన్ను తెలియవేసిన వారిని మీరు క్షమించరా అని దేవుడు అడుగుతున్నాడు. కనుక వారి పట్ల మనము క్షమించేవారిగా ఉందాము. ఇంకా రెండో మాట చూసుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుతారా? అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరదేశంలో ఉంది అనేసి చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే 2 దొంగలు ఉన్నారు కదా, 2 దొంగలు ఉన్నప్పుడు మరి ఒక దొంగని దేవుడు ఎందుకు క్షమించాడు? 2 దొంగలు ఉన్నప్పుడు దేవుడు ఒక దొంగని క్షమించాడు. ఒక దొంగని క్షమించాడా? 2 క్షమించాడా? ఎవరిని క్షమించాడండి? 2 క్షమించాడా? ఒకరినా? శిలువలో వేలాడుతున్నటువంటి 2 దొంగల్లో ఒక దొంగను క్షమించాడా? 2 దొంగలను క్షమించాడా? ఒక దొంగ దూషించాడా? 2 దూషించారా? ఎవరండి? 2 దూషించారా? ఒకరు దూషించారా? మొదటగా చూస్తే 2 కూడా ఆయన్ని దూషించమని చెబుతుంది. ఒకసారి వాక్యం చూస్తారా? మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతున్నాను చూడండి. లాస్ట్లో 32 లాస్ట్ లైన్. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. సిలువ వేయబడిన వారును ఒకరా ఇద్దరా? మాట్లాడాలండి. ఒకరా ఇద్దరా? ఒకడు ఉంటే వాడు అంటాం, అవునా? ఒకడు ఉంటే వాడు అంటాం. 2 3 అంతకంటే ఎక్కువ ఉంటే వారు. ఇక్కడ వాడు అని ఉందా, వారు అని ఉందా? వాడు అంటే వారు. ఎవరు దూషించారు? శిలువ మీద ఉన్నటువంటి 2 దొంగలు కూడా దేవుణ్ణి దూషించడం అనేది జరిగింది. అయితే 2 దూషిస్తున్నారు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని 2 కూడా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఒక్కరినే క్షమించడానికి గల కారణం ఏంటంటే, ఒక్కరినే దేవుడు తన రాజ్యానికి చేర్చుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే కనుక, ఆనాడు చాలామంది ఏ తప్పు చేసినా కూడా సిలువ వేసేవారు. రోమ ప్రభుత్వం ఎలా ఉండేదంటే, మీరు టీవీలో ఎప్పుడైనా చూసారా? క్రికెట్ ఆడిటోరియం ఉంటుంది. అంటే క్రికెట్ మధ్యలో ఆడితే చుట్టూరు కూడా చాలా వేల మంది జనాలు కూర్చుని వారి యొక్క ఆటను తిలకిస్తూ ఉంటారు. కొన్ని స్టేట్ లెవెల్స్ ఆడి ఆటలు అలాంటివి ఏం చేస్తారంటే గ్రౌండ్లో మాత్రమే ఆడేవారు ఆట ఆడతారు, కానీ చుట్టుపక్కల మాత్రం కొన్ని వేల మంది ఆ యొక్క ఆటను చూసి ఎంజాయ్ చేస్తారు, సంతోషపడతారు.
ప్రోత్సహిస్తారు. ఇంకా నువ్వు వాడు ఇండియా వాళ్ళని లేకపోతే వేరే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆ ఆటను ఏం చేస్తారంటే తిలకిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అదే జరుగుతుంది ఏంటంటే రోమ ప్రభుత్వం శిక్షను ఎలా విధించారంటే అలాగా ఆ యొక్క గ్రౌండ్ ఉంటే మధ్యలో గ్రౌండ్లో ఉన్నటువంటి దాంట్లో శిక్ష ఎవరికైనా వేయాలంటే ఆ శిక్ష వేసి ఒకరిని అక్కడ పెట్టి చుట్టూ కొన్ని